నేను దేవుని నమ్ముకోకపోతే నా గురించి దేవుడు ఏం చెప్పాడంటే, ఇగో నీవు నన్ను ప్రార్థన చేయకపోతే నీవు బుర్ర బాదుకోడు, నెత్తి బాదుకొని రోడ్లంట పిచ్చోళ్ళ తిరుగుతావని చెప్పాడు అండి. తెలుసా, పిచ్చోళ్ళ తిరుగుతావని చెప్పి ఎప్పుడు 81 చెప్పాడు. ఇప్పుడు కదా 81 సంవత్సరాలు. తర్వాత మా చెల్లిని ప్రార్థన చేయమంటే, మీరు దేవుడు ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు ఉంటే జబ్బెట్టమని అనేది. దేవుడు జబ్బెడితే ఎందుకని పనికొస్తామండి చెప్పండి? మనుషుడు దెబ్బ కొడితే బాగుపడతాం, ఎవరన్నా కొడితే బాగుపడతాం. దేవుడు దెబ్బ కొడితే బాగుపడతాం, దేవుడు జబ్బెడితే బాగుపడతాం. మా ఇంట్లో మా గృహంలో అందరూ దేవుడిని నమ్ముకున్నాం, మా ముగ్గురంతా మా తల్లి అందరం కూడా. కానీ మా చెల్లిని అమ్మంటే దేవుడు ఉంటే నాకు జబ్బెట్టమని అండి. దేవుడు జబ్బెట్టాడు. ఎక్కడుందనుకున్నారో వెళ్ళింది. ఎక్కడికి? దేశాంతరం. మళ్ళీ కంటికి కనపడలేదు. ఇంక సత్యకి అక్కడ సావాలి కానీ మళ్ళీ తిరిగి ఇక్కడ రావడానికి రానివ్వరని ప్రభు మళ్ళీ చెప్పారు 2-3 సార్లు. ఆవిడ అక్కడే అంతమైపోవాలి కానీ మళ్ళీ ఆవిడ మొక్కలు చూడడానికి లేదని మా తల్లితో నాతో చెప్పారు. ఎందుకంటే మాకు నా వేదన, రాత్రులు పొగులు ప్రార్థన చేస్తాను తండ్రి, నా చెల్లి దేశాలు అంటే వెళ్ళిపోయింది. ఎక్కడో పర్వం నుంచి వచ్చారు పిచ్చోళ్ళు పూర్వం. ఇప్పుడు మా ఇంట్లోనే పిచ్చోళ్ళు బయలుదేరి ప్రభావ వెళ్ళిపోయింది దేశాంతం. ఎందుకు వెళ్ళిపోయింది? దేవుడు నమ్ముకోక. అందుకని చెప్పడం నాకు చాలా ఇష్టం. నాకు బాబు మరి బాధపడితే క్షమించండి, వాళ్ళే చెప్పాను. ఎందుకంటే నాకు చాలా ఆవేశం ఉంది కాబట్టి. మరి ఇతను ఎందుకు చచ్చిపోయాడంటే, చచ్చిపోవడానికి ఒక కారణం ఉంది. పెళ్లి చేసినప్పుడు కూడా నాతో ప్రభు చెప్పాడు ఆ పెళ్లి చేయొద్దని. తెలుసండి, ఇప్పుడు చెప్తున్నాను నేను 20-25 సంవత్సరాలు అయింది. ఎందుకు చెప్తున్నానంటే అది ప్రభు చెప్పిన మాట, అది మనుషులు చెప్పింది కదా. తర్వాత ఆ అమ్మాయితో కూడా చెప్పాడంట, నువ్వు అది ఇప్పుడు చేసుకోకుండాని. ఆ అమ్మాయి మాతో చెప్పింది కదా, నేను నాతో చెప్పలేదు. ఎందుకు అనుకున్నారు? ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు, మగ పిల్లలు 2 ఒకసారి వయసుకు వచ్చారు కాబట్టి ఊళ్ళో ఏమన్నారంటే అమలాకలందరూ ఈ నోవాహుడు పేదను పెళ్లి చేయడం, ఆడపిల్లలు పెళ్లి చేయడానికి అమలాకలందరూ అంటుంటే మా ఆవిడ ఎలాంటిదంటే నాతో కలిసి సరైన భక్తి చేయలేకపోయింది. అబ్బాయి ముగ్గురు కలిసి ఇల్లు అందరం ఒకే మాట మీద ఉంటే ఈ పెళ్లి సరగదు. ప్రభు చెప్పాడు, ఆమెతో చంద్రలతో చెప్పాడు, నువ్వు పెళ్లి చేసుకోక నీకు టైం ఉందని. నాతో చెప్పాడు టైం ఉంది కానీ పెళ్లి చేయొద్దని. చేసాం. ఎందుకు చేసాం? ఇంకోటి ఏంటంటే మా పితృల యొక్క పాపం కూడా మా చంద్రలతో ఉందని ప్రభు చెప్పాడు. 4 తరాల పాపం. నేను చెప్పాడు మా పూర్వీకులు, మా చుట్టాలు, మా బంధువులు చాలా మంచివాళ్ళండి, చాలా సాంప్రదాయ కుటుంబం, అది చాలా మంచివాళ్ళు, చాలా నీతిమంతులు అని ఇలా గొప్పలు చెప్పాడు. దేవుని నమ్ముకోకముందు 1980లో నాకు దేవుని నమ్ముకున్నా వెంటనే ప్రభు అని చెప్పాడు నాకు. అప్పుడే నోవాహు నీ బంధువులు, నీ చుట్టాలు, వాళ్ళందరూ మంచోళ్ళు కదా, వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, వ్యభిచారులు, నరహంతకులు, దుష్ట సంతానం నీ సంతానం అన్నాడు దేవుడు. వ్యభిచారి సంతానం, దుష్ట సంతానం, పాపకార సంతానం అన్నాడు. నువ్వేదో గొప్పలు చెప్తున్నాడు దేవుడు. దేవుడు మాటలు చెప్తున్నాడు సోమా, నేను ఆవేశంతో చెప్తున్నాను. ఆ పాపం చంద్రంతో నిలుచుందని మా అమ్మతో మాట్లాడాను, నాతో మాట్లాడాడు. ఆ పాపం ఆమెను కొట్టిందనమాట. ఇంకోటి ఏంటంటే పెళ్ళి అయింది మొదలు ప్రసాద్ ప్రార్థనకు రమ్మంటే అసలు స్వామి ఇచ్చాడు కదా. ఎందుకంటే ఇంకా అతనికి మరణం తరువు పోతుంది. దేవుడు చెప్పాడు, దేవుడు తెలుసు అతను చచ్చిపోతాడండి, ఎంతకాలమే పోతాడని సంగతి దేవుడు తెలుసు, మాకు అది తెలియదు. కానీ నాకైతే భయం ఉండేది. ఎందుకంటే తన ముందు ఎక్కువ తాగా తనకు ఎప్పటికైనా చచ్చిపోతాడు, 14 బతకడం నాకంటే ముందు చచ్చిపోతామని చెప్పి మొహమ్మద్ చెప్పాడు. నేను అయితే ఎంత చెప్పినా వినేవాడు కాదు. విని ఉంటే అలా మరణం రాదండి తెలిసిన. ఎందుకు ఇది చెప్తుంటే నేను దేవుని నమ్ముకుని, నా పిల్లలు చిన్నప్పుడు కానీ నేను దేవుని నమ్ముకుని దగ్గర 50 సంవత్సరాల పాటు దేవుని నమ్ముకుని నేను ఎంతో అనుభవం నేర్చుకున్నాను. మా పెద్దయ్య గారి దగ్గర, బాబు గారు, తండ్రి గారి దగ్గర. అందుచేత చెప్పగలుగుతున్నాను దేవుని మాటలను, ఆ అనుభవ సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. మరి ఎందుకంటే అతను దేవునికి సోటు ఇవ్వలేదు. అంతకాలం బతికేస్తాం, ఏం మోసిపోతాం, ఏమి నమ్ముకుంటే ఏమి నష్టమైపోతారు, ఏమి నష్టమైపోతారు. నాతో ప్రభు చెప్పారు, నోవాహు నువ్వు చచ్చిపోతావా అన్నాడు. ఎందుకు చచ్చిపోతాను ప్రభు అని అడిగాను నేను. నీ పితృల యొక్క దోషం, పాపం ఉందా నీ మీద నిలిచి ఉంది, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. దేవుని సేవకులు అయ్యగారు ఉన్నారు, పెద్ద అయ్యగారు. అయ్యా ప్రభు ఇలా చెప్పారండి, చచ్చిపోతానంట, మరి ఏం చేయమంటారు తమ్ముడా, నువ్వేం భయపడవద్దు, ఉపవాసం ప్రార్థన చేయి అన్నారు. లక్షవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు దివారాత్రులు నేను దేవాలయం వదిలిపెట్టుకోండి కాదు, పగల రాత్రులు, ఒక పూట కాదు, దివారాత్రులు ఉదయం సాయంత్రం ఎలా ప్రార్థన చేసుకోండి. శనివారం రాత్రి ఉపవాస ప్రార్థనలో నేను నొప్పి వచ్చేసి గుండెలో పడి గొంతులోకి వచ్చేస్తుంది. అయ్యా నొప్పి వచ్చేది చచ్చిపోతానంటే అప్పుడు పెద్దయ్య గారు లేచి, అబ్రహం గారు, జోంపేట అయ్యగారు, పెద్దయ్య గారు లేచి నిలబడి నెగడు అందరూ సంఘమంతా పైకి తెచ్చి ప్రార్థన చేద్దాం తమ్ముడి కోసం. ప్రభా నా ముఖం చూసి కుమారుని బ్రతికించి చచ్చిపోవడానికి వీలేదు, ఏమైనా సరే ఏమైనా చచ్చిపోవడానికి వీలేదు, నా ముఖం చూసి బ్రతికించి ప్రభా, బ్రతికేసిన అంతే. అలాగే ఎన్నోసార్లు బ్రతికింది. మళ్ళీ ఒకసారి ఉదయం 8 గంటల టైం పడుకుని నేను వడ్రంగి పని చేస్తుంటే మళ్ళీ ప్రభు ఏం మాట్లాడుతున్నా, నీ ముఖం చూసి నీ భార్యని, నీ బిడ్డలను నేను బ్రతికించండి, నీ పిల్లల ముఖం చూశాను, మా కాదు
నా పిల్లల మోకం చూసి నా భార్య నన్ను బ్రతికించాడు. చూడండి, అదే చిత్రం. మరి నా పిల్లల మోకం చూసి నా భార్యని నన్ను ఎందుకు బ్రతికించారంటే నా పిల్లల్ని దేవుని పరిసరికి అప్పగించాలన్నమాట. నా పిల్లలు డాక్టర్లో మ్యాటర్లో చదివి భూమి మీద పెద్ద ఉద్యోగాలు వద్దు ప్రభు నా బిడ్డలకి. మరి మోసే తల్లి ఉంది, హన్నాను దేవాలయానికి ఇచ్చింది. మరి మోసే తల్లి ఉంది, మోసే పరిసరుకుడు భక్తుడు అయ్యాడు. అలాగే నా బిడ్డలతో భక్తి చేస్తే సరిపోతుంది తండ్రి. నా బిడ్డలు చదివించడం, వాళ్ళ మ్యాటర్లో డాక్టర్లు నేను చేయను, కానీ నీ దేవాలయంలో నీ సేవ చేస్తే సరిపోతుంది ప్రభు అంటే నా బిడ్డలిద్దరూ చిన్నప్పటి కానించి బాల్య దినాల కానించి, చంద్రయాన్ అయితే 4 సంవత్సరాల వయసు కానించి, ప్రేమిల చిన్నపిల్లలు అయితే 9 నెలల వయసు కానించి దేవాలయంలోనే, ఇలాగ 20 సంవత్సరాల చిల్లర ఉన్నాం దేవాలయం జోగంపేటలోని. అందుకే అంత అనుభవంతో నేను చెప్పగలుగుతున్నాను. మరి ఆ బిడ్డలు దేవుని పరిసరం చేస్తున్నారు, నోరునేని పిల్లలు చేస్తుంటే ఆ పిల్లల మోకం చూసి నా భార్యనని బ్రతికించాడంట. మరి ఆ భార్యనని ఎప్పుడూ చచ్చిపోవాలి, ఆ పిల్లలు దిక్కుమల అయిపోవాలా? ఎందుకని మరి దేవుని పరిసరం చేశారు బిడ్డలు, వాళ్ళ గురించి మమ్మల్ని బ్రతికించాడు. ఇప్పుడు చంద్రనేల ఉంది, ఆ పిల్ల ఏం తింటుందో ఏం తాగుతుందో ఎవరో తెలుసు. తెల్లారికి పారవుతుంది మా ఆవిడ. మనం టీ తాగుతున్నాం, చంద్రన టీ కాల్చుకోలేదంటే మళ్ళీ కొంచెం పాలు పెట్టుకుని పారవుతుంది అక్కడికి. రోజుకి అదే పని. అమ్మ నువ్వు రోజుకి నీ పాలు పెట్టుకుని వెళ్ళడం కాదు, ఓ పాలు ప్యాకెట్ కొనిచ్చే 30 రూపాయలు పెట్టి, ఓ పెరిగి ప్యాకెట్ కొనిచ్చే 2 రోజులు చేసుకుంటుంది. ఆ తల్లి కన్నా తల్లి బట్టికి చూస్తుంది. ఎవరు కావాలండి అడవి కాసినండి, అడవిలో ఎల్లు కాస్తే ఏమి సుఖం, అడవి జంతువులు చూస్తాయి, మనుషుల వాళ్ళు చూడరు కదా. ఆవేశంతో మాట్లాడుతున్నాడు, నా దోషం నా మాట్లాడు క్షమించండి, ఇంత గట్టిగా మాట్లాడుతుంటే అని చేత ప్రసాదం అంటికి ఎంత మాత్రం కూడా దేవుని చోటు ఇవ్వలేదు. ఆయన పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు చేసిన పాపాలు అతని మీద కూడా నించున్నాయి. అతను ఇంట్లో పెద్దోడు, ఇంట్లో పెద్దోళ్ళకి ఎక్కువ పాపాలు ఉంటాయి. ఎంత చెప్పినా సరే వినలేదు, మరణం అతను కోరి తెచ్చుకున్నాడు. ఆ శాపం మాకు మా పాపాలు పెట్టి మాకు అతను దొరికాడు, లేకపోతే మాకు అతను ఎందుకు దొరుకుతాడు? మాకు మంచి సంబంధం దేవుడు ఎప్పుడో చూపించాడు, నాకు మంచి సంబంధం. కానీ పాపం ఉంది కదా, పాపాన్ని పెట్టి అలా కుదిరిందనమాట. అందుకని నేను చెప్పడానికి ఇష్టం లేక అలా చెప్పమంటాను. మరి ఇంకా చెప్తే చాలా ఉంది, కానీ మరి ఇంతవరకు నేను సరిపడేస్తాను, క్షమించండి. నేను ఎంత ఆవేశంగా మాట్లాడాను, ఎందుకంటే నా బిడ్డ గురించి నాకు, నా తల్లి, నా భార్యకి ఎంతో బాధ. ఒంటరి జీవితం గడపాలంటే మామూలు పని కాదు. అయినా మా గృహంలో మరణం రాకూడదు. ఎందుకంటే నేను బాల్యం నుంచి దేవును ఆ పిల్లని దేవుని సన్నిధికి ఇచ్చాను, కానీ దేవుని సన్నిధి తీసుకొచ్చేసాను. అదో తప్పు. ప్రభు మాట్లాడారు మళ్ళీ మధ్యలో నాతోటి, నీ అమ్మాయిని దేవుని సమర్పించమని తీసుకెళ్ళిపోయాయా? సమర్పించాను అసలు ఆమెకు అలాంటి రాకూడదు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద మెజార్టీగా ఉండాలి, కానీ తీసుకొచ్చేది ఏమవుతుంది? అదనమాట తప్పు. అది దేవుని సేవకులకు క్షమించాలి, దేవుడికి క్షమించాలి, సంగతులు కూడా క్షమించాలి. అది చాలా తప్పు, చాలా పాపం చేసింది దేవుని దృష్టిలో. నేను ఆమె దేవునికి సమర్పించింది, దేవుని పని చేసేది, కానీ నేను తీసుకొచ్చేసి ఒక కొన్ని కారణాలు పెట్టి ఆ దోషాన్ని పెట్టి ఆమెకు అలా జరిగింది. అది జరగదు. మా గృహంలో మరణం రావడానికి వీలు లేదు. ఎన్నోసార్లు ఇప్పటికీ కూడా నాకు ప్రభు చచ్చిపోదు. మన ఈ మధ్యలో నాకు ఇంకా టైం ఇచ్చాడు దేవుడు. మనం 3-7 సంవత్సరం చచ్చిపోతానంటే ప్రభు అన్నారు, ఇంకోటి సంవత్సరం ఉంటుంది, టైం ఉంటుంది అన్నారు. మళ్ళీ మన పోయిన నవంబర్ నెలలో మళ్ళీ టైం వచ్చింది, కానీ నేను వెళ్ళలేదు, రాను, ఇంకొకటి రాను అన్నాను. మళ్ళీ నవంబరు 23-24 టైంలో ఆ 2 తారీఖులు నాకు టైం ఇచ్చాడు దేవుడు. రేపు వచ్చి నవంబర్ బతికితే నేను బతికేసినట్టే, లేకపోతే నేను నవంబర్లో నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? గులాకు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. దేవుడు చెప్పాడు, మనుషులు కాదు. నవంబర్ దాటిందంటే మళ్ళీ ప్రభుత్వాను, ఎందుకంటే మళ్ళీ ప్రార్థన చేస్తాను. ప్రభా మరి ప్రసాద్ చచ్చిపోయాడు, పిల్లలిద్దరూ వాళ్ళకి చూడాలంటే ఎవరు ఉన్నారు, నేనే కదా, నేను పని చేయకపోయిన బిడ్డలు చూసుకుంటాను కదా, నీ చిత్తమైతే కొన్ని రోజులు బ్రతికించి, లేకపోతే నేను చచ్చిపోవడానికి నాకు ఇష్టమే. ఇప్పుడైనా సరే చచ్చిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం నాకు ఇష్టమే. కానీ ప్రభు టైం ఇచ్చాడు, నవంబర్ 23-24 ఆ తారీఖుల్లో ఇక్కడ దేవుని దగ్గరికి వస్తామని నాకు అప్పుడే సంవత్సరం అని చెప్పి. అని చేత మరణం అన్నది అందరూ చనిపోవాలి, కానీ ముసలితనం వరకు బ్రతకాలి. వయసులో యవ్వన కాలం మంది ఎవరు చచ్చిపోకూడదండి. భార్య చచ్చిపోయిన భర్తకు బాధ, భర్త చచ్చిపోతే భార్య బాధ, పిల్లలు చచ్చిపోయిన తల్లిదండ్రుల బాధ, ఎవరు చచ్చిపోవడానికి లేదు. 70 సంవత్సరాలతో బ్రతకవలసిందే. నేను చచ్చిపోవాలంటే మందే దోషం, మందే పాపం. మీ చేత క్షమించండి. మరి నేను ఆవేశంగా చెప్పాను, దయచేసి కూడా క్షమించండి. ఈ సమయంలో మరి మన మధ్యలో